శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ గురుభ్యో నమ. ఆర్ద్రా నక్షత్రం, మార్గశిర మాసం. మార్గశిర మాసంలో ఆర్ద్రా నక్షత్రం రోజున శివుడిని అభిషేకించిన, యథాశక్తిగా పూజించిన చాలా శ్రేష్టమని శాస్త్రం. అసలు ఈ రోజుకి ఎందుకింత ప్రత్యేకత వచ్చింది? శివుడిని ఎలా పూజించాలి? ఎటువంటి నియమాలు పాటించాలి? ఎటువంటి ద్రవ్యాలతో శివుడిని అభిషేకించాలి? ఆర్ద్రా నక్షత్ర విశిష్టత ఏంటి అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా ఆర్ద్రా నక్షత్ర విశిష్టత తెలుసుకుందాం. మనకు గల 27 నక్షత్రాల్లో శివుడి జన్మ నక్షత్రం ఆర్ద్రా నక్షత్రం. 12 మాసాల్లో ఆర్ద్రా నక్షత్రం వచ్చినప్పటికీ మార్గశిర మాసంలో వచ్చే ఆర్ద్రా నక్షత్రానికి ఎందుకంత విశిష్టత అని పూర్వం ఒకసారి శౌనకాది మహామునులు సూత మహామునిని అడిగారు. అప్పుడు సూత మహాముని ఇలా చెప్పసాగాడు. పూర్వం ఒకప్పుడు బ్రహ్మ, విష్ణువు ఆధిపత్యం కోసం పోరు మొదలుపెట్టినప్పుడు వాళ్ల మధ్యలో ఒక అగ్నిస్తంభ రూపంలో శివుడు ప్రత్యక్షమవుతాడు. ఆ అగ్నిస్తంభం యొక్క ఆది అంత్యములు తెలుసుకొనుటకు బ్రహ్మ పైనికి, విష్ణువు కిందికి వెళతారు. ఇద్దరూ తెలుసుకోలేక యథాస్థానానికి వస్తారు. కానీ తను మొదలు చూశాను అని బ్రహ్మ అసత్యమాడుతాడు. అప్పుడు శివుడు కాలభైరవ రూపంలో అసత్యమాడిన బ్రహ్మ 5వ తలను తుంచివేస్తాడు. తర్వాత కొంతసేపటికి శాంతించిన శివుడు బ్రహ్మకి, విష్ణువుకి అనేకమైన శివధర్మాలను బోధిస్తాడు. దానిలో భాగంగా శివుడు ఇలా చెప్తాడు: నాకు ఆర్ద్రా నక్షత్రం అంటే చాలా ఇష్టం. మార్గశిర మాసంలో పూర్ణిమ తిథితో కూడిన ఆర్ద్రా నక్షత్రం రోజున నేను కనబడకుండా స్తంభాకారం ధరించాను. మాఘమాసంలో కృష్ణపక్షంలో రాత్రితో కూడిన చతుర్దశి తిథి నాటికి అగ్నిస్తంభ రూపం ధరించాను. అందుకే నాకు చాలా ఇష్టమైనవి ఈ 2 దివసములు. ఈ రోజుల్లో నన్ను పూజిస్తే నేను అనంత ఫలితాలనిస్తాను. ముఖ్యంగా ఆర్ద్రా నక్షత్రం మార్గశిర మాసంలో అమ్మవారితో కూడిన నా విగ్రహాన్ని కానీ లేదా శివలింగాన్ని కానీ పూజించినవాడు నాకు కుమారస్వామి కంటే ఇష్టుడవుతాడు అని శివుడు బ్రహ్మ విష్ణువులకు చెప్తాడు అని ఈ మార్గశిర ఆర్ద్రా నక్షత్ర వైశిష్ట్యాన్ని సూత మహాముని శౌనకాది మహామునులకు చెప్తాడు. కనుక మార్గశిర మాసంలో ఆర్ద్రా నక్షత్రం వచ్చిన రోజున శక్తివంచన లేకుండా శివార్చన చేయాలి. ఈరోజు సూర్యోదయానికి పూర్వమే లేచి తలారా స్నానం చేసి ఇంట్లో శివలింగం ఉన్నవాళ్ళు శివుణ్ణి షోడశోపచారాలతో పూజించి శివుణ్ణి యథాశక్తిగా అభిషేకించాలి. తరువాత శివాలయానికి వెళ్ళి శివుని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు శివుని అభిషేకంలో వాడదగిన ద్రవ్యాలు: ఆవు పాలు, ఆవు పెరుగు, చక్కెర, తేనె, ఆవు నెయ్యి, చెరుకు రసం, పళ్ళ రసాలు, పసుపు కలిపిన జలం, కుంకుమ కలిపిన జలం, విభూతి కలిపిన జలం, గంధం కలిపిన జలం, బిల్వపత్రాలు వేసిన జలం, పుష్పాలు వేసిన జలం, అక్షతలు కలిపిన జలం మొదలైన వాటితో శివుడిని అభిషేకించవచ్చు. అన్నీ అయ్యాక శుద్ధ జలంతో మాత్రం తప్పనిసరిగా అభిషేకించాలి. తరువాత శివుడికి ఎంతో ఇష్టమైన ధూపం కూడా బాగా వేస్తే మంచిది. ఇలా ఇంట్లో తాము చేసుకోలేని వాళ్ళు బ్రాహ్మణుని సహాయంతో కూడా చేసుకోవచ్చు. ఈరోజు యథాశక్తిగా బ్రాహ్మణులకు దానం చేస్తే అధిక ఫలితం వస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి విలువైన సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.